మన గుండె ఉండేది గుప్పుడే కావచ్చు, కానీ అది సవ్యంగా పనిచేస్తూ ఉంటేనే మన ప్రాణం నిలకడగా ఉంటుంది. ఆ పిడికెడు గుండెలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా అది చివరికి గుండెపోటు రూపంలో ఏకంగా మన ప్రాణాలకే ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవటానికి తరచూ కొన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో పూడికలు వచ్చే ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది? గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం వల్ల హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంటాయి. ఇలా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇందులో చాలా వరకు మనం నియంత్రించుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటిలో ప్రధానమైనది ఒకటి స్మోకింగ్ చేయటం, అంటే సిగరెట్లు తాగటం. రెండోది ఏంటంటే షుగరు ఎక్కువ వారిలో గుండె జబ్బులు రావచ్చు. బీపీ ఎక్కువ ఉండటం, లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండటం, అండ్ బాగా ఊబకాయం ఎక్కువ ఉండటం, స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండటం. ఇవన్నీ కూడా మనకి గుండె జబ్బులు రావడానికి దారి చేసే కారణాలు అన్నమాట. గుండెకు సంబంధించిన పరీక్షల్ని ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి? ఎవరైనా కానీ జనరల్గా 25 సంవత్సరాల వయసు దాటిన వారు ఒకసారి జనరల్ చెకప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంతకుముందు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చెకప్ చేసుకుంటే తప్ప మనకి లక్షణాలు ఏమి కనిపించనివి మన బాడీలో ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ముందుగా ఐడెంటిఫై చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి కొలెస్ట్రాల్ లెవెల్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎటువంటి లక్షణం ఉండదు, మనం చెక్ చేస్తే తప్ప తెలియదన్నమాట. అదేవిధంగా కొద్ది మందిలో షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. ఇలాంటి వాటిలో కూడా అందరిలోనూ లక్షణాలు అనేవి కనిపించకపోవచ్చు అన్నమాట. సో అందుకని జనరల్గా చెప్పేది ఏంటంటే 25 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఒకసారి చెకప్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చెకప్ చేసుకున్నప్పుడు మనకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపించకపోతే అంతా బాగానే ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే 45 సంవత్సరాల వయసు దాటిన వారైతే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్ చేసుకుంటే మంచిదన్నమాట. ఈసీజీ ఎక్కువ పరీక్షలతో గుండెలో సమస్యల్ని ఖచ్చితంగా పసిగట్టవచ్చా? ఈసీజీ ఎక్కువ 2 నార్మల్గా ఉందని మనం గుండె జబ్బుని రూల్ అవుట్ చేయలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రక్తనాళాల్లో పూడికలు అవి ఏర్పడినప్పుడు ఈసీజీలో మార్పులు రావటం, లేదా ఎక్కువలో హార్ట్ పంపింగ్ ఎఫిషియన్సీ తగ్గటం అనేది జరగవచ్చు అనమాట. సో ఇలాంటి మార్పులు ఏమన్నా వీటిలో కనిపిస్తే దాని గుండె జబ్బు లోపల ఉన్నది అనేది మనం నిర్ధారించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇవి 2 టెస్టులు నార్మల్గా ఉంటే సమస్య ఏమీ లేదని చెప్పలేము. అందుకని వీటితో పాటు జనరల్గా స్ట్రెస్ టెస్ట్ అనేది కూడా ఎక్కువ మందిలో చేస్తుంటామండి. ట్రెడ్మిల్ టెస్ట్ ప్రత్యేకతలేంటి? సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో ఏం చేస్తామంటే ఒక పేషెంట్ని ట్రెడ్మిల్ మీద నడిపిస్తుంటాం. ఆ ట్రెడ్మిల్ మీద నడిపిస్తున్నప్పుడు అదే సమయంలో ఈసీజీ అండ్ బీపీ రెస్పాన్స్ అనేది చూస్తుంటాం. సో ఎక్సర్సైజ్ సివియరిటీ పెరిగే కొద్దీ, అంటే ఎక్సర్సైజ్ తీవ్రత పెరిగే కొద్దీ గుండెకు సరిపడినంత రక్త సరఫరా జరగకపోతే ఆ సమయంలో ఈసీజీలో మార్పులు కనిపించవచ్చు అనమాట. సో ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈసీజీలో మార్పులు కనిపించవచ్చు. సో అలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తూ ఉంటే గుండె రక్త సరఫరాలో పూడికలు ఉండే అవకాశం ఉన్నదనేది మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. సో దీనికోసం నడవగలిగిన వారిలో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది జనరల్గా చేస్తూ ఉంటాం అన్నమాట. అది నార్మల్గా ఉంటే 190% మందిలో సమస్య ఉండకపోవచ్చు. ఒక 10% మందిలో ఒక్కోసారి ట్రెడ్మిల్ టెస్ట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారిలో, లేదా క్లినికల్గా లక్షణాలను బట్టి ఏమైనా అనుమానం ఉన్నవారిలో ఫర్దర్ టెస్టింగ్ అనేది కొంతమందిలో చేస్తూ ఉంటాం. డోపిటమిన్ స్ట్రెస్ ఎకో, స్ట్రెస్ థాలియం పరీక్షల్లో ఏం తెలుస్తుంది? కొద్దిమంది కొన్ని కారణాల వల్ల, అంటే ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండటం వల్ల నడవలేకపోవచ్చు, కాళ్ళ నొప్పి ఉండటం వల్ల నడవలేకపోవచ్చు, లేదా వయసు మీద పడటం వల్ల ఎక్కువ ట్రెడ్మిల్ మీద నడవలేకపోవచ్చు. ఇలా నడవలేని వారిలో ఈ డోపిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అనేది చేస్తుంటాం. ఈ డోపిటమిన్ స్ట్రెస్ ఎక్కువ అనేది ఏం చేస్తామంటే, మనం నడిస్తే ఎలాగ హార్ట్ రేటు, హార్ట్ మీద స్ట్రెస్ పెరుగుద్దో
అదే రకమైన స్ట్రెస్ కలగటానికి డోబెటమిన్ అనే మందు ఇంజెక్షన్ ఇచ్చి ఆ టైంలో ఎక్కువ చెక్ చేస్తాం అన్నమాట. సో ఆ డోబెటమిన్ ఇస్తున్నప్పుడు గుండెకి అంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఆ పని చేసే సందర్భంలో ఇప్పుడు బ్లాకేజెస్ ఏమైనా ఉంటే, రక్తనాళాల్లో పూడికలు ఏమైనా ఉంటే, హార్ట్లో కొన్ని భాగాలు వేటికైతే రక్త సరఫరా సరిగా జరగట్లేదో ఆ ఏరియా ఫంక్షనింగ్ మూమెంట్ తక్కువ ఏర్పడవచ్చు. సో దాని ద్వారా మనకి ఈ ఏరియాకి రక్త సరఫరా తక్కువ ఉంది, బ్లాక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది ఉంటాం అన్నమాట. అదే స్ట్రెస్ థాలియం అనేది ఇంకొక రకమైన టెస్ట్ అండి. సో స్ట్రెస్ థాలియంలో ఏమవుతుందంటే మామూలుగా ట్రెడ్మిల్ మీద నడిపిస్తాం పేషెంట్ని. ట్రెడ్మిల్ మీద పేషెంట్ నడిపించినప్పుడు ఈ రేడియో ఐసోటోప్ ఒకటి ఇస్తాం అనమాట, ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి గుండెలో రక్త సరఫరా అంతా బాగుంటే గుండెలో అన్ని భాగాలకి కూడా ఈ రేడియో ఐసోటోప్ సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అలా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అనేది బయట నుంచి స్కాన్ చేసి చూస్తాం అన్నమాట. బట్ ఏదైనా రక్తనాళంలో పూడిక ఉండి గుండెలో ఒక భాగానికి రక్త సరఫరా కనుక తగ్గితే ఆ స్కాన్ చేసినప్పుడు ఆ భాగానికి రక్త సరఫరా తగ్గింది, ఎంత తగ్గింది అనేది మనం నిర్ధారించుకోవడానికి స్ట్రెస్ థాలియం ద్వారా వీలవుతుంటుంది అన్నమాట. సిటీ యాంజియోగ్రామ్ ప్రత్యేకతలేంటి? సో లోపల రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా, ఉంటే ఎంత ఉన్నాయి, ఏంటి పర్సంటేజ్ అనేది తెలుసుకోవడానికి కామన్గా 2 రకాల టెస్టులు చేస్తుంటాం. ఒకటేంటంటే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అండి. కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటే మనకి ఈ మణికట్టు దగ్గర ఉన్న రక్తనాళం ద్వారా ఓ సన్నటి క్యాథెటర్ హార్ట్ వరకు పంపించి, మణికట్టు దగ్గర నుంచి కానీ లేదా తొడలోని రక్తనాళం ద్వారా కానీ సన్నటి క్యాథెటర్ హార్ట్ వరకు పంపించి ఆ క్యాథెటర్ ద్వారా మందిచ్చి కొన్ని ఎక్స్రేస్ అనేవి తీసుకుంటాం క్యాత్ ల్యాబ్లో. సో అందులో మనకి ఎగ్జాక్ట్గా రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ పూడికలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలనేది నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంజియోగ్రామ్ అనేది మనకి ఇన్వేజివ్ టెస్ట్. ఇన్వేజివ్ అంటే మనం లోపల క్యాథెటర్ పంపిస్తున్నాం, రక్తనాళాల్లోకి చొప్పిస్తున్నాం అన్నమాట ఈ క్యాథెటర్. అలా కాకుండా నాన్ ఇన్వేజివ్ టెస్ట్ కింద సిటీ యాంజియోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో సిటీ యాంజియోగ్రామ్లో ఏం చేస్తామంటే మనకు మామూలుగా సెలైన్ ఇచ్చినట్లే కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మనకి లోపల క్యాథెటర్లు కానీ ఇతర మెటీరియల్ పెట్టడం కానీ ఉండదు. మందిచ్చి స్కాన్ చేయడం ద్వారా మనకి గుండె రక్త సరఫరాలో పూడికలు ఉన్నాయా లేదా, ఎక్కడున్నాయి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్కి సిటీ యాంజియోగ్రామ్కి చూస్తే సిటీ యాంజియోగ్రామ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇట్స్ ఎ నాన్ ఇన్వేజివ్ టెస్ట్. అంటే మన బాడీలోకి క్యాథెటర్ పంపించడం ఏమి ఉండదు, అడ్మిషన్ అవసరం లేదు, అవుట్ పేషెంట్గానే చేయొచ్చు. సో ఇట్స్ ఎ నాన్ ఇన్వేజివ్ అండ్ సింపుల్ టెస్ట్. సో అందులో మనకి సిటీ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. కాల్షియం స్కోర్ టెస్ట్తో గుండెపోటు ముప్పు తెలుస్తుందా? నార్మల్గా గుండె రక్తనాళాల్లో కాల్షియం అనేది ఉండకూడదు అనమాట. ఒకవేళ కాల్షియం స్కోరు 0 ఉండాలి. ఒకవేళ ఇది పెరుగుతుంది అనుకోండి, అంటే 200, 300, 400 ఇలా కాల్షియం స్కోర్ పెరుగుతుంది అనుకోండి, దెన్ అది మనకు ఒక సూచన అనమాట. అంటే లోపల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవటం, కొన్ని బ్లాక్స్ ఏర్పడటం మొదలయ్యింది అనేది. సో ఆ కాల్షియం స్కోర్ కనుక ఎక్కువ ఉంటే ఫర్దర్గా కొన్ని టెస్టులు చేసి లోపల బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సిటీ కాల్షియం స్కోర్ అనేది కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్ కింద వాడుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆహార వ్యాయామాలతో పాటు తరచూ ఈసీజీ, ఎకో, టీఎంటీ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన పిడికెడు గుండె చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది.